వృషభరాశి వారు రేపు డిసెంబర్ 15 పౌర్ణమి తర్వాత 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అలానే కాకుండా 2 కోరికలు కూడా మీవి తీరబోతున్నాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, వీడియోని పూర్తిగా చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి. వీరికి కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ డబ్బు అనేది సమయానికి చేతికి అందుతూ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన కష్టాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, వీరి పిల్లల పరంగా కావచ్చు, వీరికి ఏంటంటే కనుక కష్టాలు అధికంగా వీరు అనుభవిస్తూ ఉంటారు. కష్టాల కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కనుక ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు. కష్టాలను అనుభవించేసి వీరిలోనే వీరు ఏంటంటే కనుక ఎవరికి చెప్పుకోకుండా బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక మనసులోనే కుమిలిపోతుంటారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఈ వృషభరాశి వారి అంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎన్ని కష్టాలు ఇస్తాడో అన్ని మంచి మంచి వార్తలు ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా ధనాన్ని కూడా అలాగే ప్రసాదిస్తూ ఉంటాడని చెప్పొచ్చు. అంటే ధనం అంటే కనుక కోట్లు వస్తాయని కాదు, మీరు అంటే ఎంత సంపాదించుకుంటారో అంత మీ సొంతం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్యామిలీ వల్ల ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉంటారు. ఏదో కుటుంబంలో తెలియకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే వచ్చేసి వీరిపైన ఎక్కువగా బరువు బాధ్యతలు ఉంటూ ఉంటాయి. అసలు ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాలలో కావచ్చు, వీరికి అర్థం కాదనమాట. కానీ ఈ వృషభరాశి వారిని చూస్తున్నా లేదంటే కనుక ఈ వృషభరాశి వాళ్ళండి కొంచెం ఏంటంటే ఎప్పుడు టెన్షన్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే టెన్షన్ వీరికి కష్టాలే అనమాట. ముఖ్యంగా ఈ కష్టాల వల్లనే వీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వృషభరాశి వాళ్ళండి ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్నా కొన్ని అంటే సమస్యలు అయితే తీరబోతున్నాయి. ఒక రకంగా వీటిని మనం సమస్యలని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి వార్తలని కూడా చెప్పొచ్చు. వీటి గురించి మీరు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పౌర్ణమి తర్వాత మీకు పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. కాకపోతే కష్టాలు మాత్రం తీరే యోగం అయితే లేదండి. కొన్ని కష్టాలు అయితే ఉంటూ ఉంటాయి. వాటిని ఏంటంటే కనుక మీరు కామన్గా తీసుకుంటూ ఉంటారు. అంటే మా జీవితంలో ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి కదా, ఇదేంటి మాకు పెద్ద అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక సర్దుకుంటారని చెప్పొచ్చు. కష్టం అంటే కనుక ఎక్కువగా మీ ఫ్యామిలీ నుంచే కష్టం వచ్చే అవకాశం అయితే ఈ పౌర్ణమి తర్వాత నుంచి కనిపిస్తుందండి. ఎందుకంటే కనుక ఇంట్లో అనుకోకుండా కొన్ని అంటే గొడవలు జరగటం, కొంచెం ఇబ్బంది రావటం, కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతాయి. కానీ అవి పెద్దవైతే ఏం కావు. అక్కడికక్కడ ఏంటంటే సర్దుకునే అవకాశం అయితే క్లుప్తంగా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభరాశి వారండి 3 అంటే శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 శుభవార్తలు మిమ్మల్ని చాలా వరకు కూడా సంతోషకరమైన అంటే జీవితాన్ని కలిగిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు. సంతోషంగా మీ జీవితం నిండిపోతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఈ వార్తల వల్ల మీరు చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారనమాట. ఆ వార్తల్ని తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఈ శుభవార్తలు కాబట్టి ఏంటంటే కనుక ఈ 3 శుభవార్తలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనం చూసుకున్నట్టయితే మొదటి శుభవార్త అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇంటర్వ్యూ అంటే ఇచ్చి వచ్చిన తర్వాత ఉద్యోగం రాక ఇబ్బంది పడి చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి కష్టాన్ని ఎదుర్కొంటున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పౌర్ణమి తర్వాత గుర్తుపెట్టుకోండి 99% మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ, మీరు చేసిన అంటే ఇంటర్వ్యూలోనే మీకు అంటే ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం వచ్చిందని తెలిసిపోతుంది. అలానే కాకుండా ఆ ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయారు, ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు అనే వార్త అయితే మీ చెవిన పడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. పౌర్ణమి మరుసటి రోజే జరగదు, పౌర్ణమి తర్వాత జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ నెల చివరి వరకు కూడా జరుగుతుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత అయితే ఈ వార్త వింటారండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు పదే ఏంటంటే కనుక ఒక దాని గురించి అంటే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని సాగదీసి దాని గురించి ఎక్కువగా ఆలోచించి దాన్ని నెగిటివ్ చేయకండి. ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఆలోచించండి. అది పాజిటివ్గా మీ జీవితంలో జరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి మీరు భయపడటం, ప్రతిదాన్ని కూడా మీరు ఏంటంటే కనుక నెగిటివ్గా ఆలోచించడం చేసుకుంటే మీకు నెగిటివ్ ఫలితాలే వస్తాయి. కాబట్టి మంచిగా ఆలోచించండి. భగవంతుడు మీకు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక భగవంతుడు మీకు మంచి చేయడానికి కాదండి. కాకపోతే వృషభరాశి వాళ్లకు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అనుమానం ఉంటుందండి. మనసులో ఉంటుంది కానీ బయటికి చెప్పుకోరు. ప్రతిదాన్ని కూడా ఏంటంటే కనుక అనుమానిస్తూ ఉంటారు కానీ బయటపడడు. అలానే కాకుండా ఏంటంటే అనుమానం అంటే కనుక కొంచెం అంటే జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, జరగదేమో రాదేమో అన్నట్టుగా ఇలా ఆలోచిస్తారు. అలా ఆలోచించకండి. జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది, ఫలితం ఉంటుంది అన్నట్టుగా ఇలా గట్టిగా ఆలోచించండి. తప్పనిసరిగా చూడండి ఎంత మంచి రిజల్ట్ని మీరు పొందుతారనేది మీరే ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక
మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంటర్వ్యూలు పాస్ అయిపోతారు, ఉద్యోగాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే ఇంటర్వ్యూ అంటే మేము ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మరి మాకు రాదా అంటే కనుక మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలనుకొని బాధపడిపోతున్నారు కదా. చిన్న చిన్న ఉద్యోగాల కోసం చాలా వరకు కూడా అండి మీరు అంటే ఇబ్బంది పడిపోతున్నారు. ఉద్యోగాల కోసం వెళ్తున్నాం కానీ ఎక్కడ కూడా మాకు ఉద్యోగం దొరకటం లేదని చాలా వరకు కూడా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ గ్రహాల మార్పు వల్ల, గ్రహస్థితి వల్ల, అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగత వల్ల అయితే ఇది జరిగే అవకాశం అయితే మీ జీవితంలో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుకనండి మనకు ప్రతిరోజు కూడా గ్రహస్థితి మారుతూ ఉంటుంది. ఒక రోజే ఒకేలాగా ఉండదన్నమాట. కొందరికి కొన్ని మంచి ఫలితాలు కొన్ని గ్రహాలు ఇస్తే కొందరికి కొన్ని అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట. కొన్ని రాసుల్లోనే అంటే ఇప్పుడు మనం మేషరాశిని వృషభ రాశిని తీసుకున్నట్టయితే వృషభ రాశిలో కొంతమందికి మంచి జరిగినా కొంతమందికి చెడు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి, మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వాటిని స్థితిగతిని బేస్ చేసుకుని మన జాతకం అనేది ఉంటుంది. అందుకే వృషభ రాశిలో ప్రతిదీ కూడా ఏంటంటే అందరికి ఒకటేలాగా జరగదు. కొంతమందికి మంచి జరగవచ్చు, కొంతమందికి చెడు జరగవచ్చు. అలా అని జాతకాలు ఇవన్నీ కూడా తప్పని కాదండి, ఇవన్నీ కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే కనుక గ్రహాల్లో మార్పుల వల్ల కొన్ని మనకు ఇలా మంచి చెడు అనేది ఉంటూ ఉంటాయన్నమాట. వాటికి తగ్గట్టుగా కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే ఇంకా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇదైతే మీకు మొదటి వార్త అండి, మొదటి శుభవార్త ఇది వినబోతున్నారు పౌర్ణమి తర్వాత. ఇంకా ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రెండో వార్త. ఇదేంటంటే కనుకనండి మీరు అంటే నార్మల్గా ఎవరైనా డబ్బు అడిగారు ఏదైనా బిజినెస్ చేయాలని, కాకపోతే ఏంటంటే కనుక చీటీ వేశారు, దాని పరంగా డబ్బుని ఆశిస్తున్నారు, ఆ డబ్బు వస్తుందో లేదో అని మీరు టెన్షన్ పడిపోతున్నారు. ఫైనాన్స్ అడిగారు, ఆ ఫైనాన్స్ వల్ల కూడా డబ్బు వస్తుందో రాదో అని బాధపడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది పౌర్ణమి తర్వాత. ఆ డబ్బు వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం ఆనందపడిపోతారు. ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం మీరు ఏంటంటే కనుకనండి సంతోషపడిపోతారనమాట. ఆ డబ్బు మీ చేతికి అందగానే ఏంటంటే మీకు ఉండే సంతోషం ముఖ్యంగా మనము అంటే చెప్పలేమన్నమాట మాటల్లో, అంత సంతోషంగా మీరు ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక ఇక్కడ డబ్బు చేతికి అందుతుందంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చీటీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అంటే ఇలా ఫైనాన్సులు మనం కడుతూ ఉంటాం కదా, వాటి పరంగా కావచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరినైనా పర్సనల్గా మీరు అప్పడిగినా ఆ డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లేదంటే ఏదైనా వస్తు వాహనం అమ్మి కూడా ఆ డబ్బుని మీరు తీసుకోగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఎటుపోయి కూడా ఇది మీకు మంచి వార్త అనమాట. దీనికోసం మీరు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే జరగాలని కోరుకుంటున్నారు కదా. వృషభ రాశిలో ఉండే కొంతమంది వాళ్లకు జరిగే అవకాశం అయితే ఉందని మనం ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇది రెండో వార్త. ఇక మూడో వార్త విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి మూడో వార్త గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే కనుకనండి మీరు చేసే కొత్త కొత్త పనులు, అంటే ఇప్పుడు మీరు ఏదైనా మంచి వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు, ఆ వ్యాపారం పెట్టాలని మాకు ఎప్పటి నుంచో కోరికండి, ఎప్పటి నుంచో మాకు ఏంటంటే కనుక ఆ కోరిక తీరటం లేదంటారు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ కోరిక తీర్చుకునే అవకాశం వచ్చిందనమాట. కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించబోతున్నారు, కొత్త వ్యాపారం అంటే చెయ్యబోతున్నారు, కొత్త వ్యాపారం ఎక్స్పీరియన్స్ని కూడా మీరు పొందబోతున్నారు. అలానే కాకుండా కొత్త వ్యాపారం కనుక మీరు చేసిన కొత్త వ్యాపారాన్ని మీరు అంటే నడిపిస్తున్నా, రన్ చేస్తున్నా అందులో మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కోరిక అని చెప్పొచ్చు మీకు. ఇది ఒక రకంగా మీకు వార్త మంచి వార్తనే, అలానే ఇది ఒక కోరికని కూడా ఒక రకంగా రెండు విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇదేంటంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుని అంటే ఇంకా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఇది ఒక చిన్న మెట్టని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ మెట్టుని ఎక్కుతున్నారు, ఇంకా దీన్ని మించి ఇంకా చాలా మెట్లు ఎక్కే అవకాశాలు అయితే అధికంగా ఇక్కడ ఈ పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది కూడా మీకు మంచే జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కావున ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, దైవ దర్శనం చేసుకోండి, దేవుణ్ణి ఆరాధించండి. వీళ్ళున్నప్పుడల్లా కూడా ఏంటంటే గుడికి వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మినుములను దానం చేయండి. మినుములను దానం చేస్తే చాలా మంచిది. మీ యొక్క జీవిత పరంగా కావచ్చు, మీ యొక్క గ్రహస్థితి పరంగా కావచ్చు, మినుములను ఎవరైతే దానం చేస్తారో వృషభ రాశిలో ఉండే వాళ్లకు ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి, మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు వార్తలండి, వీటి వల్ల మీరైతే చాలా సంతోషపడతారు. ఒకటి వచ్చేసి ఉద్యోగం, రెండోది వచ్చేసి ఫైనాన్షియల్గా అంటే డబ్బు రావటం, మీ చేతికి అంటే డబ్బు అందటం, ఏదో ఒక చీటీ రూపంలో దేని రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది. మూడోది వచ్చేసి మీరు వ్యాపారం చేయటం, ఇది కూడా మీకు ఒక రకంగా కోరిక. అలానే కాకుండా వార్త మంచి వార్త అని చెప్పొచ్చు. అదేంటంటే అన్ఎక్స్పెక్ట్గా జరిగిపోతుంది అనమాట. అస్సలు కూడా మీరు ఊహించని విధంగా జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మీ రాశి పరంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు కోరికలు తీరుతున్నాయి. ఈ రెండు కోరికలు ఏంటంటే కనుక ఒక కోరిక వచ్చేసి ఏంటంటే కనుక వివాహం జరగక ఇబ్బంది పడిపోతారు కదా, అలాంటి వాళ్ళ కోరుకున్న వారినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కోరుకున్న వ్యక్తితోనే అంటే
జీవితం పంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కోరిక కూడా నెరవేరబోతుంది. ఈ కోరిక వల్ల చాలా సంతోషపడబోతున్నారు. ఈ కోరిక వల్ల ఏంటంటే గనక మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే గనకనండి కోరిక అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక ఎంగేజ్‌మెంట్ కావచ్చు, లేదంటే గనక వారితో వివాహం జరగవచ్చు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి జరిగే అవకాశం అయితే ఈ వృషభ రాశిలో ఉండే వాళ్లకు ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశిలో ఉండే పిల్లల పరంగా కూడా అంటే ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారండి, వాళ్ళ పరంగానైనా సరే జరుగుతుందా అండి అంటే గనక అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మీరు ఏంటంటే గనక కొంచెం ఆనందకరమైన అంటే సమయాన్ని గడిపే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత రెండో కోరిక మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, పెళ్లి కూడా ఒక కోరికే కదండి. పెళ్లి అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరిక అందరికీ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ కోరిక తీర్చుకునే అవకాశం ఉంటుంది. రెండో కోరిక వచ్చేసి ఏంటంటే కనుక మంచి వాహనం కొనాలి, మాకు వాహనం లేదండి, ఈ వాహనం కొనాలని మా కోరిక. అంటే కొంతమందికి వాహనాలు కొనాలని కూడా కోరిక ఉంటూ ఉంటుంది కదా, అలా వృషభ రాశిలో కొంతమందికి ఆ కోరిక ఉంది కదా. అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి తర్వాత ఈ కోరిక తీరే అవకాశం అయితే 99% అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వాహనం కొనుగోలు చేస్తారు.